లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా మీకు అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మీరు అందరూ కూడా బాగున్నారు కదండి. మరి ఒక కుక్కను ఒక చెట్టుకు లేదా ఒక స్తంభమునకు కట్టివేసినట్లయితే అది కట్టబడి ఉన్నటువంటి స్థితిని బట్టి అది ఎక్కడైతే కట్టబడి ఉందో ఆ చోటు నుంచి బయటికి రాలేదు. అది స్వతంత్రంగా తిరగాలి అనుకున్నా కూడా దాన్ని క్రియల్లో అది చేసి ఉండదు. ఎందుకు అని అంటే అది ఒక స్తంభానికి కట్టబడినటువంటి పరిస్థితిని బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలామంది కూడా అనేకమైనటువంటి పాపముల చేత, బంధకముల చేత కట్టబడినటువంటి స్థితిలో ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మందుకు త్రాగుడుకు బానిసైనటువంటి ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కష్టపడి పనిచేసి తాను సంపాదించినటువంటి ఆ ధనము చేత డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్గా వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సంపాదించినటువంటి ఆ ధనమును అంతటిని కూడా అక్కడ ఖర్చు పెట్టి అక్కడే తినటం, అక్కడే త్రాగటం. కనీసం ఇంటిలో భార్య పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి, వారి యొక్క ఫీజులు ఏంటి, వారి యొక్క వివాహాలు ఏంటి, ఇలా వేటి గురించి కూడా ఆలోచన చేయకుండా సంతృప్తిగా తిని సంతృప్తిగా త్రాగి అక్కడే ఉంటాడు. దానికి కారణం ఏంటి అంటే తను మందుకు బానిస అవ్వటం, ఆ యొక్క కట్ల చేత బంధించబడి ఉండటం. ఇలా అనేకమైనటువంటి కట్లు, అనేకమైనటువంటి వ్యసనము చేత ఈ రోజున మనిషి బంధించబడినటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు ఈ రోజు. అయితే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన ఈరోజు మనకు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మన యొక్క ప్రతి పాపశాప బంధకమును కూడా ఆయన మీద వేసుకొని మనలకి స్వతంత్రాన్ని ఇచ్చి ఉంటున్నాడు, స్వాతంత్రంను మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. అయితే మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మనం అనుభవించవలసినటువంటి ఏ శిక్ష కూడా మనపైకి రాకుండా తనపైకి వేసుకొని మన కోసం రక్తం కాచి ప్రాణం పెట్టి చనిపోయి ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఉదయకాల సమయంలో ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకొని ఈరోజు నీవు ఒక కమిట్మెంట్ని తీసుకుంటావా? ఏ వ్యసనం, ఏ బంధకం, ఎలాంటి కట్ల చేత నువ్వు కట్టబడి ఉంటున్నావో అవి విప్పబడలేక నువ్వు సతమతమవుతుంటున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో నీవు అడుగు, అయ్యా నా ప్రతి బంధకమును కూడా, నా ప్రతి కట్లను కూడా మీరు విడిపించండి ప్రవ్వా, నన్ను స్వతంత్రునిగా చెయ్యండి ప్రవ్వా అని అడగగలిగినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి వ్యసనము చేత బాధపడతా ఉంటున్నా వాటన్నిటి నుంచి కూడా ఆయన విడిపించే దేవుడిగా ఉంటున్నాడు. ఆమెన్. మరి నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సజీవుడానికి వందనాలు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా దేవా, గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉంటున్నారు. అవును ప్రవ్వా, మీరు మమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉంటున్నారు. మీకు స్తోత్రములు నాయన. దేవా, మీరు ఇచ్చినటువంటి స్వాతంత్రంను తండ్రి మేము తండ్రి చాలా హ్యాపీగా తండ్రి మా యొక్క జీవితంలో కొనసాగించుకోవటానికి సహాయం చేయండి. ఎలాంటి బంధకాలు కూడా నీ బిడ్డల జీవితాల్లో లోను కాకుండా నాయన ప్రతి బంధకం నుంచి నీ బిడ్డలను తండ్రి విడిపించి ప్రతి కట్లను కూడా మీరు తెంపివేసి నాయన పూర్తి స్వతంత్రులుగా నీ బిడ్డలను మీరు తయారు చేసి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమెన్. Praise the Lord. God bless you all. Have a nice day.